నమస్కారం. వేదం 360 ఛానల్‌కి స్వాగతం. అధర్మం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అది మన జీవితాల్లోనే కాదు, భూమి మీదే భారంగా మారుతుంది. అప్పుడు రాక్షసుడు హిరణ్యాక్షుడు తన అహంకారంతో భూమిని సముద్ర గర్భంలోకి నెట్టేశాడు. భూమి మునిగిపోయింది. ధర్మం దారి తప్పింది. దేవతలు దిక్కు తెలియక విష్ణువును శరణు కోరారు. అప్పుడే దేవుడు ఒక యోధుడిగా కాదు, ఒక వరాహంగా అవతరించాడు. భూమిని పైకి తీయడానికి అహంకారాన్ని నేరుగా ఎదుర్కోవాల్సి వచ్చింది. వరాహ అవతారుడు సముద్ర గర్భంలోకి దూకాడు. అంధకారం, అలలు, భయం అన్నిటినీ దాటాడు. అక్కడే హిరణ్యాక్షుడితో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శక్తి కోసం కాదు, బాధ్యత కోసం. చివరకు వరాహ అవతారుడు హిరణ్యాక్షుడిని సంహరించాడు. అనంతరం తన దంతాలతో భూమిని మెల్లగా పైకి ఎత్తి మళ్ళీ తన స్థనం మీద నిలిపాడు. అది కేవలం భూమిని కాపాడటం కాదు, సమతుల్యాన్ని పునర్స్థాపించడం. వరాహ అవతారం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. సమస్య ఎక్కడుందో అక్కడికే వెళ్ళాలి. దూరంగా నిలబడి ప్రార్థించడం సరిపోదు. అవసరమైతే అంధకారంలోకి దిగాలి. బాధ్యత అంటే ప్రమాదాన్ని స్వీకరించడం. ఈ అవతారంలో దేవుడు రూపం మార్చుకున్నాడు, కానీ లక్ష్యం మారలేదు. ధర్మాన్ని నిలబెట్టటం మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. కుటుంబం, సమాజం, పని ఏదైనా తప్పుదోవ పట్టినప్పుడు ఎవరో ఒకరు భారాన్ని మోసుకోవాలి. వరాహ అవతారం మనల్ని అడుగుతుంది, మన భూమి మునిగిపోతే, మన విలువలు కూలిపోతే మనం చూస్తూ ఊరుకుంటామా లేక బాధ్యత తీసుకుంటామా? సమాధానం దొరికిన రోజే ఈ అవతారం మనలో జీవిస్తుంది. రేపు మనం తెలుసుకోబోయేది 4వ అవతారం, నరసింహ అవతారం. ఈ ఉగ్రమైన అద్భుతమైన కథ కోసం తప్పకుండా రేపటి వీడియో చూడండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. మీ భావాలను కమెంట్లో పంచుకోండి. మరియు దశావతారాల పూర్తి సిరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.